నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లా ఆరవేశ సంఘం మొదటి సర్వసభ్య సమావేశము. ఆపద్బాంధవ సేవా సొసైటీ ఆధ్వర్యంలో 13 మంది విద్యార్థులకు 3,15,000 రూపాయల చెక్కుల పంపిణీ. గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన చిన్న చెరువు పార్కు అభివృద్ధి పనులను పరిశీలించి ప్రశంసించిన మంత్రి ఫరూక్. ఘనంగా సిఎంఎస్ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు. వాసంతి అత్యాచార హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మరియు ప్రజా సంఘాల కొవ్వొత్తుల ర్యాలీ. నేడు స్థానిక వాసవి మినీ కళ్యాణ మండపంలో జిల్లా తొలి అధ్యక్షులు భవనాసి నాగ మహేష్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఆర్యవేశ సంఘం మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గతంలో నంద్యాల నుంచి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన ఇల్లూరు లక్ష్మయ్య, భవనాసి శ్రీనివాస్, వీరబొమ్మలు నాగ సత్యనారాయణలను అలాగే నంద్యాల మండలంలోని వివిధ మండలాల అధ్యక్షులను ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యులకు ఏ సమస్య ఉన్నా జిల్లా సంఘం తరపున వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేశారు. నంద్యాల ప్రముఖ వైద్యులు చిత్తలూరి మధుసూదన్ రావుకు రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చిన సందర్భంగా జిల్లా సంఘం తరపున ఘనంగా సన్మానించడం జరిగింది. నూతన కార్యవర్గ సభ్యులను మరియు వివిధ మండల అధ్యక్షుల చేత ప్రమాణ స్వీకారం జిల్లా అధ్యక్షులు నిర్వహించడం జరిగింది. అలాగే ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఏపీ లాసెట్ రాష్ట్ర 9వ ర్యాంకు సాధించినటువంటి హర్షశ్రీ 22 సంవత్సరాలకే సీఏ పూర్తి చేసిన మేడిశెట్టి సాయికి జిల్లా సంఘం తరపున ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం నిరుపేదలైనటువంటి ఆర్యవేశ సోదరులకు సుమారు 50,000 విలువ చేసే 4 గ్రైండర్లను ప్రదానం చేయడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి మామిళ్ళ నాగరాజు, మురళీకృష్ణ, సముద్రాల నాగరాజు, చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుండా నాగసుప్రజ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బాడీ ఫామ్ అయిన తర్వాత మండల సంఘం ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం జరగాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ పోయినందువలన ప్రమాణ స్వీకారం కాలేదు. ఆ రోజు నా ప్రమాణ స్వీకారం జిల్లా ప్రమాణ స్వీకారం రోజు నంద్యాల మండల ప్రమాణ స్వీకారం వెలుగోడు ప్రమాణ స్వీకారం మిగతా వాళ్ళకి కావాల్సిన కావాలని చెప్పాలనుకుంటే ఈ ఎలక్షన్ పోవడం చేయలేకపోయారు. త్వరలో మిగతా వాళ్ళకి మండలాలు ప్రెసిడెంట్ కన్ఫర్మ్ అయ్యారు. వారికి చేస్తారు. అదేవిధంగా ఎలక్షన్ పోవడంలోకి వేల చేత ఒక ఆర్యవైశ్య మహిళలు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు నంద్యాల వేల యువజన సంఘము మరియు మండల అధ్యక్షుల సహకారంతో వారికి 10,000 గ్రేడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నంద్యాల సమావేశాల్లో భవనాసి వెల్కమ్మ అండ్ శ్రీరామ్ వెల్కమ్మ అండ్ నంద్యాల జిల్లా ఆర్యవేశ సంఘం అమావాస్యాల తరఫున దాదాపుగా 20 గ్రేడ్లను 3 లక్షల విలువ చేసే గ్రేడ్లను ఆర్యవేశ మహిళలకు ఇవ్వడం జరిగింది. ఆ జాతర మాట్లాడుతున్నాను. మిగతా వరకు మేము వచ్చాము. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఆపద్బాంధవ సేవా సొసైటీ ఆధ్వర్యంలో పేద ప్రతిభ కలిగిన 13 మంది విద్యార్థులకు వారి విద్యాభ్యాసం కొనసాగించేందుకు గాను ఆర్థిక సహాయంగా సుమారు 3,15,000 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. సొసైటీ ఉపాధ్యక్షులు బొగ్గరపు ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా రావుస్ విద్యాసంస్థల అధినేత అప్పారావు హాజరై చెక్కులను విద్యార్థులకు అందజేశారు. ఆపద్బాంధవ సేవా సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ సొసైటీ 2015వ సంవత్సరంలో స్థాపించబడి నిరంతరాయంగా సుమారు 175 మంది విద్యార్థులను దత్తత తీసుకుని వారి చదువుకు అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తున్నామన్నారు. ఈ విద్యార్థులు వారి చదువు ముగించుకొని ఉద్యోగం సంపాదించి వారికి ఎవరైతే ఈ యొక్క స్థానం కల్పించినారో గ్రహించి గుర్తు చేసుకొని సొసైటీకి వారి వంతు సహకారంగా
తిరిగి ఈ సొసైటీకి డొనేషన్ ఇస్తూ సంస్థకు తోడ్పడుతున్నారని అన్నారు. ఇది ఒక నిరంతరమైన ప్రక్రియని, అవసర సమయంలో సొసైటీ వారికి అందించి మరలా వాళ్ళు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికే చాలా అవిరళ కృషి చేస్తూ ఉన్నదన్నారు. ఈ సమావేశంలో ఎలుకూరు సురేష్ కుమార్, మామిడి మధుసూదన్, మారం శేషయ్య, బైసాని సురేష్, శ్రీరామ గణేష్ కుమార్, మామిడి శ్రీనివాసులు, సొసైటీ సభ్యులు మరియు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గత 9 సంవత్సరంలో నుండి సేవ చేస్తున్న పేద విద్యార్థులకు సేవ చేస్తున్న ఆపద్బాంధవ సేవా సొసైటీ ఈ సంవత్సరం కూడా మొదటి విడతగా 15 మంది విద్యార్థులకు 3,15,000 రూపాయలు ఇవాళ ఫండ్స్ డొనేట్ చేసి వాళ్ళ చదువుకు, వాళ్ళ భవిష్యత్తుకు, ఉన్నతికి ఉపయోగపడేటట్లు వాళ్ళ చదువు కొనసాగించడానికి ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా రావుస్ కాలేజ్ అధినేత శ్రీ అప్పారావు గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాము. సహృదయంతో వారు స్పందించి వారి ఫీజులో దాదాపు 35-40% మాకు రాయితీనిచ్చి విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నాను. సభాముఖంగా సార్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఉత్తర కూడా సార్ గారు మా సొసైటీకి సహాయ సహకారం అందించాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. పిల్లలు బాగా చదివి ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా 12 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు, 3 ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు మొత్తం కలిసి 3,15,000 రూపాయలు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇది మొదటి విడత మాత్రమే. ఇంకా నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అవి స్టార్ట్ అయిపోయిన తర్వాత వారి క్వాలిఫికేషన్స్ను బట్టి మిగతా 2వ విడత 3వ విడత కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు ఇంటర్మీడియట్ ఇప్పుడే కాలేజీలన్నీ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ 1వ సంవత్సరము 2వ సంవత్సరము ఇంటర్మీడియట్ విద్యార్థులకు వాస్తవంగా మేము ఇంటర్మీడియట్ టేకప్ చేయలేదు ఇంతకుముందు. అయితే ఇప్పుడు వాళ్ళకు ఇంటర్మీడియట్ కూడా చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారనేటువంటి సంకల్పంతో మేమందరం మళ్ళీ మీటింగ్ పెట్టుకుని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వర్తించినాము. ఈ రోజు వాస్తవంగా 3,15,000 రూపాయలు 15 మంది విద్యార్థులకు ఇచ్చామంటే చాలా గొప్ప విషయము. ఏ సంస్థలైనా 10,000, 5,000 ఇస్తారు కానీ పూర్తి మొత్తం ఇచ్చి చదివించేటువంటి సంస్థలు చాలా తక్కువ. అందులో మా ఆపద్బాంధవ సేవా సొసైటీలు ఇంటికి పోయి వాళ్ళ స్థితిగతులను, వాళ్ళ పరిస్థితిని అవగాహన చేసుకున్న తర్వాతనే వాళ్ళకు డబ్బులు శాంక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా మాకు మొదటి నుంచి కూడా అప్పారావు గారికి ఆత్మీయ బంధువుగా ఎందుకో కానీ వారి మీద మాకు, మా మీద వారికి కూడా చాలా అటువంటి ప్రేమాభిమానం, కుటుంబ సభ్యులతో సమానంగా వారు వచ్చి మేము గౌరవించడం కానీ వారు ప్రతి విషయంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాస్తవంగా ఇంటమూరి వీరేంద్రనాథ్ గారు, గంపా రాజేశ్వరరావు గారు వచ్చినప్పుడు వారు చేసేటువంటి కార్యక్రమానికి కూడా పార్టిసిపేషన్ ఇచ్చి వాళ్ళు కూడా కొంత అమౌంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఖర్చులలో మేము కూడా కొంత పార్టిసిపేషన్ చేస్తామని ఇచ్చారంటే చాలా గొప్ప విషయము. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఆపద్బంధు సేవా సమితి విద్యార్థులకు, నీడి విద్యార్థులకు ఇక్కడ ఏదో ఇచ్చారంటే ఇచ్చారు, ఎవరికంటే వాళ్ళకి ఇచ్చారని కాకుండా ఎంతో వడపోసి నిజంగా అవసరమైన విద్యార్థులకు మరి వాళ్ళ యొక్క ఉన్నత విద్యాభ్యాసం కోసం ఈరోజు చెక్కులు పంపిణీ చేశారు. ఈ ఆపద్బాంధు సేవా సమితి వాళ్ళతో నాకు 9 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. 9 సంవత్సరాల నుంచి కూడా నేను వాళ్ళ కార్యక్రమాలు చూస్తున్నాను. చాలా చక్కగా ఎక్కడా కూడా ల్యాప్స్ లేకుండా నిజమైన అవసరం ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇది ఎంతో అభినందించదగినటువంటి విషయము. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నన్ను పిలిచినందుకు మరింత అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే కొంతమంది విద్యార్థులను మా కాలేజీలో కూడా ఇచ్చారు. సో మేము కూడా ఆ విద్యార్థులకి కన్సెషన్ లో చదువు చెప్తూ ఆ విద్యార్థులు కూడా జేఈలో ర్యాంకర్స్ గా ఖచ్చితంగా మీకు ఆపద్బాంధు సేవా సమితి వాళ్ళకి అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ చేసిన అది ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్తున్నాను. అది పెద్దలు చెప్పారు ఇందాక, ఈ సొసైటీ ఆపద్బాంధవ పథకంలో పెట్టారు. వారు చేసే కృషి అంతా ఇంతగా చెప్పలేము. అందుకు పిల్లల విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలనే బాధ్యతగా నేను తండ్రిగా చెప్తున్నాను. ఈ విషయంలో నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కరించి ఆదివారం నంద్యాల పట్టణంలోని
చిన్న చెరువు గట్టుపై టూరిస్టు రెస్టారెంట్, చిన్న చెరువు పార్కును రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా తదితరులు పరిశీలించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాటి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హయాంలో నంద్యాల చిన్న చెరువు కట్టపై పార్కును అత్యాధునిక హంగులతో ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పట్టణంలో పార్కులను పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేడు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన పార్కును రాష్ట్ర మంత్రులు పరిశీలించడం జరిగింది. చేపట్టిన అభివృద్ధిని ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ ప్రశంసించారు. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ చక్కటి లొకేషన్లో చిన్న చెరువు కట్టపై పార్కును అభివృద్ధి చేసి ఆకర్షించే రీతిలో అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. చిన్న పార్కులో రెస్టారెంట్ బిల్డింగ్ పునర్నిర్మాణ పనులు, చిన్నపిల్లల ఆట వస్తువులకు సంబంధించిన పరికరాలు, అవుట్డోర్ జిమ్, ల్యాండ్స్కేపింగ్, వాకింగ్ ట్రాక్, చెరువు చుట్టూ ప్రమాద నివారణ నిమిత్తం ఏర్పాటు చేసిన ఐరన్ రక్షణ ఫెన్సింగ్, ఫుడ్ కౌంటర్ తదితర ఏర్పాట్లు ప్రజలందరూ ఆకర్షించే రీతిలో ఉన్నాయన్నారు. చెరువులో బోటింగ్ చేసేందుకు వీలుగా మోటార్ బోట్లు, ఫెడల్ బోట్ల నిర్వహణను మంత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ చిన్న చెరువును మరింత అభివృద్ధి చేయడంతో పాటు నంద్యాల చుట్టూ ఉన్న శైవ క్షేత్రాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి జిల్లాను ఏపీ టూరిజంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో శైవ క్షేత్రాలు అధికంగా ఉన్నందున వీటన్నింటినీ మరింత అభివృద్ధి చేసి తిరుపతి, శ్రీకాళహస్తి తరహాలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నవనందులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ టెంపుల్ టూరిజంని మనం తిరుపతిని ఒక రకంగా ఏమనుకున్నామంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సెంటర్ పాయింట్గా చేసుకుని అక్కడి నుంచి శ్రీకాళహస్తి, అదేవిధంగా కాణిపాకం వాటిలన్నింటినీ కలిపి ఒక సర్క్యూట్ తయారు చేయాలనుకున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక టెంపుల్ టూరిజంగా ఒక సర్క్యూట్గా తయారు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఇది బాగా పెరిగింది. త్వరలోనే మొత్తం శైవానికి సంబంధించినటువంటి అనేక ఆలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ మాకు అక్కడ తూర్పుగోదావరి జిల్లాలోను ఇతర ప్రాంతాల్లో అమరావతిలో ఉన్నటువంటి పంచారామాల్లాగా ఇక్కడ కూడా నవనందులు ఉన్నటువంటి ప్రాంతం, త్వరగా శైవాలయాలు ఎక్కువ ఉన్నటువంటి పెద్ద కార్యక్రమాలు అనేటువంటిది ఒక ప్రణాళికను పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో వరుసగా ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఒకటి పెట్టుకుని దాన్ని మళ్ళీ యాక్షన్ ప్లాన్గా ఏ కార్యక్రమాలు చేయగలుగుతాం అవి. సిఎంఎస్ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు కళాశాల ప్రిన్సిపల్ మునిశేఖర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కళాశాలలో అందిస్తున్న కోర్సులు, గత సంవత్సరాలలో సాధించిన ప్రగతిని కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కళాశాల ప్రిన్సిపల్ ఇన్ఛార్జి భాష మాట్లాడుతూ కళాశాల ప్రారంభించిన తక్కువ కాల వ్యవధిలోనే సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడమే కాకుండా ఎంసెట్, నీట్లలో అత్యుత్తమ ఫలితాలు కూడా సాధించామని తెలిపారు. గత సంవత్సరము జూనియర్ ఫలితాలలో ఎంపీసీలో దావూద్ 470 మార్కులకు గాను 450 మార్కులు, బైపీసీలో 440 మార్కులకు గాను 415 మార్కులు, సిఈసీలో 500 మార్కులకు గాను 438 మార్కులతో కళాశాల టాపర్లుగా నిలిచారని పేర్కొన్నారు.
టాపర్లను అభినందిస్తూ వారికి బహుమతులు అందజేశారు. కళాశాలలో విద్యతో పాటు క్రమశిక్షణ అందించడం వలన మంచి ఫలితాలు సాధిస్తున్నామని, అందుకు అధ్యాపక బృందం కృషి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం హుసేని, హరిచంద్రన్, షరీఫ్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సిఎంఎస్ జూనియర్ కళాశాలలో ఇంత ముందులాగానే ఈ సంవత్సరంగా ఆనవాయితీగా ఈ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. మన కళాశాల స్థాపించి 2021-22 సంవత్సరంలో ఈ సిఎంఎస్ జూనియర్ కళాశాలను స్థాపించడం జరిగినది. ఆ 2021-22 సంవత్సరంలో అప్పుడే కరోనా కంప్లీట్ అయిపోయి కొంచెం కోరుకుంటే విద్యా సంస్థలు కోరుకునే సంవత్సరంలో మాకు వెన్నంటూ ఉంటూ మాకు సపోర్ట్గా సహాయ సహకారాలు అందిస్తున్న మా అధ్యాపక బృందము మరియు వాళ్ళకంటే మాకు తల్లిదండ్రులు, మాకు పూర్వ విద్యార్థులు మా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 1998లో స్టార్ట్ అయింది. ఈ ఫీల్డ్లోకి రావడం నేను వాళ్ళకు నా తల్లిదండ్రుల కోరిక మేరకు 2021-22 సంవత్సరంలో ఈ సిఎంఎస్ జూనియర్ కళాశాలను స్థాపించడం జరిగింది. ఆ రోజు మాకు పర్మిషన్ లేట్గా వచ్చినా జూలై ఎండింగ్ లో మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆగస్టులో పేరెంట్స్ మా మీద నమ్మకంతో 22 మెంబర్స్ జాయిన్ చేశారు. పక్కా కాలేజీలో జాయిన్ అయినా కూడా మీరైతే సార్ మాకు ఒక నమ్మకము, ఒక భరోసా అనే ధీమాతో మీరు బాగా చూసుకుంటారనే బాగా చూసుకుంటారు, మంచి క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తారనే ఉద్దేశంతో వేరే కాలేజీలో జాయిన్ అయినా కూడా 22 మందితో మన అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ సంవత్సరము 22-23లో వస్తే మనకు 59 మంది విద్యార్థులతో, అందుకంటే డబుల్ కంటే ఎక్కువ
స్టార్ట్ కావడం జరిగింది. సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ ఇప్పుడుండే సీనియర్ విద్యార్థులు. సెకండ్ ఇయర్ లో వచ్చేసి 59 మంది విద్యార్థులు ఉంటే థర్డ్ ఇయర్ లో వచ్చేసి 156 విద్యార్థులు మన కళాశాలలో జాయిన్ కావడం జరిగింది. విద్యా సంవత్సరము 2024-25లో దాదాపుగా మనకు 200 మంది విద్యార్థులు అదే విధంగా అదే భరోసాతో జాయిన్ కావడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరము అంచెలంచెలుగా మన కళాశాల పైకి రావడమే కాకుండా పెరగడానికి తోడ్పడడానికి ఇక్కడ కారణం ఏమంటే మన కళాశాలలో విద్యార్థి కూడా సాధారణ పల్లెటూళ్ళలో గవర్నమెంట్ స్కూల్స్ లో చదివి కూడా ఫెయిల్ అయి కూడా మళ్ళీ సప్లిమెంటరీ లో పాస్ అయిన విద్యార్థులు కూడా మన కళాశాలలో చేరిన విద్యార్థులు మంచి ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ కావడము. అదేవిధంగా మాకు మెయిన్ క్యాంపెయినర్స్ ఎవరంటే మాకు తల్లిదండ్రులు, వాళ్ళకంటే ఎక్కువ మన కళాశాలలో జరిగిన మీరు మా విద్యార్థులు వాళ్ళ కట్టుదల, వాళ్ళ వివరణము, వాళ్ళ యొక్క తోడ్పాటుతోనే ఈ విధంగా మేము కళాశాల బయట రావడానికి ఉపయోగపడుతున్నారని మరి ఒక సభాముఖంగా తెలియజేస్తున్నాం. వాసంతి అత్యాచార హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మరియు ప్రజా సంఘాలు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. వాసంతి హత్య ఘటనను ఛేదించడంలో పోలీసులు వైఫల్యం చెందారని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాలని, అత్యాచార ఘటనలు చేయడానికి భయపడేలా శిక్షలు అమలు చేయాలని కోరారు. నంద్యాలలో వాసంతి మృతికి నివాళులర్పిస్తూ న్యాయం చేయాలని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు కోరారు. సిపిఐ మరియు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ 8 సంవత్సరాల వాసంతిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, వాసంతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. హత్య ఘటనను ఛేదించడంలో పోలీసులు వైఫల్యం చెందారని, శిక్షలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, ఏఐటిసి నంద్యాల పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, మహిళా సమైక్య నంద్యాల పట్టణ నాయకురాలు మున్ని, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనుంజయ్, ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా నాయకుడు గోకారి, సిపిఐ ప్రజా సంఘాల నాయకులు ఖలీల్, చాందు, రమేష్ మరియు మహిళలు పాల్గొన్నారు. గత 7వ తేదీ చిన్నారి వాసంతి నందికొట్కూరు తాలూకా పగిడాల మండలం ముచ్చుమరి గ్రామంలో వాసంతి అనే పాప పార్కులో ఆడుకుంటుండగా అక్కడే ఉన్న ముగ్గురు మైనర్ బాలురు ఆ అమ్మాయిని తీసుకుపోయి నేటికి 6 రోజులు అవుతుంది. అంటే తెల్లవారితే 7 రోజులు. 7 రోజులైనా కానీ ఆ పాప ఎక్కడుందనేది ఆచూకీ సేకరించడంలో పోలీసు అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహించారు. అందుకు నిరసనగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ గాంధీ చౌక్ నందు మరణించిన పాపను వెతకాలని, ఆమె మృతికి చిహ్నంగా ఈరోజు కొవ్వొత్తులో ప్రదర్శన ఇస్తున్నాం. 10 గంటలకు నందికొట్కూరు మండలం ముచ్చుమరి గ్రామంలో, పగిడాల మండలం ముచ్చుమరి గ్రామంలో వాసంతి అనేటువంటి 3వ తరగతి చదివేటువంటి 8 సంవత్సరాల బాలికని అత్యాచారం చేసి హత్య చేసి మేము మల్యాల ఎత్తిపోతల బతుకమ్మలో పడేశామని చెప్పేసి ముగ్గురు మైనర్ బాలురు స్వయంగా వాగ్మూలం ఇచ్చిన ఈ రోజుకి 6 రోజులైనప్పటికీ ఆ అమ్మాయిని కనుక్కోకపోవడం అంటే ఇది పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటటువంటి విషయం. వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలా. ఈరోజు అక్కడ ఉన్నటువంటి నందికొట్కూరు పిఎస్లో ఉన్నటువంటి సిఐ కానీ డిఎస్పీ కానీ ఈరోజు ఎంత సిగ్గు లేకుండా 6 రోజులైంది, రేపటికి 7 రోజులు అవుతా ఉంది. ఒక్కసారి ఈ ప్రపంచం ఏం జరుగుతూ ఉంది. ఆ గ్రామంలో మైనర్ 9వ తరగతి 10వ తరగతి 6వ తరగతి చదివేటువంటి విద్యార్థులు ముగ్గురు ఒక చిన్న బాలికని బండి పైన ఎక్కించుకొని పోయి అత్యాచారం చేసామని ఒప్పుకున్నప్పటికీ ఆ అమ్మాయి శవాన్ని ఇంతవరకు జాడ చూపెట్టకపోవడం అంటే పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం. అందుకోసమే ఈరోజు ఎస్పీ గారిని కూడా బదిలీ చేయడం జరిగింది. ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది, అసలు వాసంతి జాడ ఎక్కడ? ఈరోజు ఆ గ్రామంలో ఎక్కడ చూసినా గంజాయి,
అదేవిధంగా మత్తు పదార్థాలు ఉన్నాయని చెప్పేసి బహిరంగంగా ఈరోజు ఒక వర్గం వారు బైరెడ్డి కుటుంబానికి చెందినటువంటి ఎంపీ సొంత గ్రామం ఆ గ్రామంలోనే బహిరంగంగా విమర్శించుకుంటా ఉన్నారు. ఇన్ని రోజుల్లో మైనర్ విద్యార్థులు గంజాయి సేవిస్తూ ఉంటే వీళ్ళు ఏమన్నా గాడిదలు కాస్తా ఉన్నారా పోలీసులను మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎక్కడ రక్షణ ఉంది? మహిళలకు రక్షణ లేదు, చిన్నపిల్లలకు రక్షణ లేదు, ఎవరికి రక్షణ లేదు. ఈ నంద్యాల జిల్లాలో నంద్యాల టౌన్ లో కూడా చాలా మందికి నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నారు. ఈరోజు సమాజం తలదించుకునే విధంగా నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత నంద్యాల జిల్లాలో ముచ్చుమరి గ్రామంలో అపంశుభం తెలియని ఒక 9 సంవత్సరాల మైనర్ బాలికను ముగ్గురు బాలురు అమానుషంగా అమ్మాయిని తీసుకుపోయి మానభంగం చేసి చిత్రహింసలకు గురి చేసి చంపివేయడం ఇది ఎంత దుర్మార్గమైన చర్య. నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామంలో గత 6 రోజుల క్రితం ఒక 8 సంవత్సరాల అమ్మాయిని ముగ్గురు విద్యార్థులు తీసుకుపోయి మైనర్ బాలులు తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి ఊరు బయట ప్రాంతంలో తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసి అక్కడ ఉన్నటువంటి కాలువలో పడేసినటువంటి ఘటన జరిగి ఈ రోజుకి 6 రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు పోలీస్ యంత్రాంగం ఆ ఘటన పైన ఆ ఘటనను ఛేదించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని నిరసిస్తూ సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ చనిపోయినటువంటి అత్యాచారానికి గురై హత్య గావింపబడినటువంటి అమ్మాయికి శాంతి చేకూరాలని సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వొత్తులతో నిరసన తెలియజేసి నివాళులు అర్పించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా ఆరోగ్య సంఘం మొదటి సర్వసభ్య సమావేశము. ఆపద్ బాంధవ సేవా సొసైటీ ఆధ్వర్యంలో 13 మంది విద్యార్థులకు 3,15,000 రూపాయల చెక్కుల పంపిణీ. గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన చిన్న చెరువు పార్కు అభివృద్ధి పనులను పరిశీలించి ప్రశంసించిన మంత్రి ఫరూక్. ఘనంగా సిఎంఎస్ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు. వాసంతి అత్యాచార హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మరియు ప్రజా సంఘాల కొవ్వొత్తుల ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.